ప్రజల మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వాగ్దానము, అది కీర్తనల గ్రంథము 128వ కీర్తన 1వ లేఖనాన్ని మనం చదువుకున్నాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. ప్రభుల వారు ఈ దినమున మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఈ దినం నుండి అయినా సరే మన హృదయంలోనికి ఎక్కించుకుందాం. దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి జీవిస్తారో, అంతేకాకుండా ఆయన మార్గములలో మనం ఎప్పుడైతే నడుస్తామో అట్టి వారు ధన్యులు, అట్టి జీవితములు ధన్యకరములై ఉన్నవై అని అంటున్నాడు. మరి మనము భయభక్తులు కలిగి ప్రభువైన యేసుక్రీస్తునందు నివసించుతున్నామా? క్రీస్తు యొక్క మార్గములో నడుస్తూ ఉన్నామా? మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అలా ఏ దినమైతే ప్రభువునందు నడుస్తామో, ప్రభువునందు మార్గములలో నడుస్తామో, ప్రభు యందు భయభక్తులు కలిగి జీవిస్తామో, అట్టి మనమందరము కూడా ఈ లోకంలో ధన్యులం. మరి ఆ రీతిగా మనం ఉన్నామా లేదా, మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం కూడా లేకపోలేదు. అందుకే ఈ దినం ప్రభువు వారు సూటిగా మనందరిని కూడా అడుగుతున్నారు, మీరు భయభక్తులు కలిగి నా యందు జీవించండి, నేను ఏర్పాటు చేసినటువంటి మార్గములలో మీరు నడవండి అని ప్రభువు వారు అడుగుతున్నారు. ఆ విధంగా మనం నడుద్దాము అనుకుంటే అందరం కూడా తలలు ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధాత్మదేవుడా, కృపా సత్య సంపూర్ణుడా తండ్రి, ఇదిగోనైనా ఈ ఉదయకాల సమయంలో నీ చేనులను మీ చేతులకు అప్పగించుకుంటున్నా. నీ ప్రియ విశ్వాసులందరినీ కూడా మీ పాదముల దగ్గర పెట్టి బ్రతిమలాడుకుంటూ ఉన్నా. మా మార్గములను సరళం చేయుటకు మీ యందు భయభక్తులు కలిగి జీవించే ధన్యకరమైన జీవితాలు మాకందరికీ దయచేయమని బ్రతిమలాడుకుంటూ, ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాం మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.